బాయ్ కొడతాయి బాగా వచ్చింది. ఎస్ 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 హాయ్, దిస్ ఇస్ శ్రీను ఫ్రమ్ జేఎస్ఎస్ వ్లాగ్స్. మార్నింగ్ కొరమేళ్ళ కానీ వచ్చిన చూద్దాం ఎప్పుడు ఇది కొత్త లొకేషన్, ఇంతవరకు ఎప్పుడు ఇది రాలే. మార్నింగ్ టైంలో కొరమేండ్లు కొద్దిగా మంచిగా ఇది అయితే చూద్దాం. ఇది రైట్ టైం టు క్యాచ్ స్నేకెడ్ ఫిష్. సారీ, ఓకే, కెమెరాను హెడ్కి ఫిట్ చేసుకుంటా. లొకేషన్ ఎక్సలెంట్, లొకేషన్ సూపర్ ఉంది. కానీ చేపలు పడితే చూద్దాం ఒకసారి. ఓకే రైట్. కొర్రమేళ్ళు తినాలంటే పక్క నుంచి లేవంగానే బ్రష్ అందుకుని కాదు, గాలం అందుకోవాలి. గాలం అందుకొని కనుక కొర్రమేళ్ళు ఉన్న ప్లేస్ కనుక పోయి 4 ఇసురులు ఇసిరినాం అనుకో, గ్యారంటీ పడుతూనే ఉంటాయి. అది మార్నింగ్ టైంలోనే కంపల్సరీ పడతాయి. ఎందుకంటే మార్నింగ్ టైంలో ఒడ్డుకొచ్చి ఉంటాయి, చెత్త ఉన్న కాడ బాగా. మార్నింగ్ ఒక జాయింట్ లోతు 3 లోతులు ఇద్దరికి వచ్చి తిరుగుతూ ఉంటాయి. ఈ తోకలు అప్పుడప్పుడు సెట్ చేసుకోవాలి. ఈ తోకలు ఇట్లా ఇట్లా ఎలా ఆడితేనే రియలిస్టిక్ కప్పలు ఎక్కువ ఉంటుంది. ఈ ఫ్లై ఫిషింగ్ చేయాలంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఆ రీల్ సొక్క సిక్కుపడతా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా లేకపోతే మాత్రం ముందర వేసుకొని కూర్చొని ఇప్పుకుంటే సరిపోద్ది. అసలు చేపలు పట్టి ఉండదు, పాడు ఉండదు. కొత్తగా నేను గట్టినే ఉండి చాలాసార్లు సిక్కుపడి ఉండే. ఇప్పుడు కొద్ది ప్రాక్టీస్ అయినా ఇసిరేస్తున్నా. ఫస్ట్ వేసేటప్పుడు బాగా దూరం వేయాలని ట్రై చేయొద్దు. కొంచెం ప్రాక్టీస్ అయిన తర్వాత నువ్వు దూరం వేయడం ఈజీ అవుతుంది. ఈ ఇసిరేసుడు ఎట్లా వేయాలంటే ఒకటే ప్లేస్లో 2 సార్లు 3 సార్లు వేయాలి. ఫస్ట్ వేసినప్పుడు కొరమేను అనుకున్నట్లయితే అది అలర్ట్ అయితే రెండోసారి అందుకోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కొన్నిసారి ఫస్టే అందుకుంటే అనుకోండి అట్లుంటా ఉంటుంది. ఇక ప్రతిసారి వేసినప్పుడల్లా కొత్త ప్లేస్లో వేసినాం అనుకో సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. వచ్చింది తక్కువ లేదు, కొట్టింది కానీ మిస్ అయిపోయింది. అదే మూమెంట్లో కప్పకు మనం ఓవర్గా మూమెంట్ ఇచ్చుంటాం, అందుకే అది మిస్ అయిపోయి ఉండొచ్చు. అది వచ్చేది తెలుస్తుంది. ఈ ఫ్లయింగ్ ఫిషింగ్ వల్ల ఒక అడ్వాంటేజ్ కూడా ఉన్నది. పొద్దునట్టే వచ్చి అటు ఇటు ఇసిరేసి పడ్డది లేకపోతే లేదు, మధ్యాహ్నం తర్వాత ఇంకేమైనా పని చూసుకోవచ్చు. దీనివల్ల మనకు సమయం కూడా కలిసి వస్తుంది. ఇక నిన్న నాది అదే పరిస్థితి అయింది. డే మొత్తం కూర్చున్నా ఒక్క రవ్వు పడితే అంతొట్టు మొత్తం కూర్చొని భుజంతా కాయ కాసింది కానీ ఒక్క సాబాయిలే. ఇక పొద్దునట్టే లేస్తాను రాడు అందుకున్నా. ఇక మంచిగానే ఉంటుందేమో అని చెప్పి చూసినా పర్లేదు, మంచిగానే అనిపించింది. కానీ ఇక ఇక్కడ ఎటుంటుందో తెలుసా, ఊర్లల్లో ఇక ఒక 4-5 బ్యాచ్లు ఉంటాయి. ఇక పొద్దునట్టో మనం ఈ రాడనుకొని మనం తగిలినాం అనుకో, ఓడు కరెంటు తీగ అందుకొని ఓడ తగులుతాడు, మళ్ళీ కూడా వచ్చి ఓలు అందుకొని ఓడొస్తాడు, తర్వాత బాంబులు అందుకొని ఓడొస్తాడు. ఇన్ని రకాలుగా చేప తప్పించుకొని తిరగాలంటే మన చూస్తేనే ఇతలు చేప కొనేవారు ఆడ దూరం 4 లోతులనే తిరుగుతూ ఉంటుంది. ఇక మనం గాలలే తేడా పడతాయి. నువ్వు పొద్దునానికి కూర్చో తెల్లదానికి కూర్చో అసత్య పడతలేవు. ఇంకో ఏడు కూడా మిస్ అయింది. కొడతానే ఎందుకో కప్పని కొడతలేవు. కొన్నిసార్లు ఎందుకో అట్లా, కొన్నిసార్లు గుబ్బి అని కొడతాయి కానీ కప్ప మిస్ అవుతా ఉంటుంది. ఇగో ఇదే ప్లేస్లో ఫస్ట్ టైం వేసిన కొట్టలే, కానీ అదే ప్లేస్లో అది ఉన్నది కానీ కొట్టలే. ఇక రెండో టైం మళ్ళీ సేమ్ అదే ప్లేస్లో మళ్ళీ వేసిన, ఇలా కొట్టింది. అమ్మాయి అవ్వక ఈ తాళి కొట్టుడుకున్నావా ఇక చూడిగా కథకున్నావరా మనకు ఎక్కడికి పో. అలాగే
కానా మనం మింగినావు నువ్వు. ఏడిపోతావు నువ్వు, బాగానే పడ్డావు కానీ ఏం చేద్దాం నీ. ఓకే చల్, క్యాచ్ అండ్ లీవ్. ఏయ్ ఉరుకుడుకున్నావారా. కుట్టింది, ఏదో కుట్టింది. ఏందో ఎస్ 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 కొడమే. ఎస్ ఎస్ సక్సెస్. అవ్వా ఓకే. ఓకే రైట్. ఒకటి వేస్ట్ వాల్గా పడ్డందుకు ఒకటి కొర్రమని పడ్డది. రైట్. ఇంకో దెబ్బ కొట్టగానే కొండలు ఇట్లా తిరుగుతాయి. ఇంకా ఇట్లా తిరగాలి, తిరిగితే కరెక్ట్గా ఉంటుంది. మళ్ళీ సెట్ చేసుకోవాలి దీన్ని మళ్ళీ వెనక తిప్పి మళ్ళీ తోకలను మంచిగా అనుకోవాలి. ఓకే రైట్. రైట్ వెళ్దాం. నయం వచ్చినందుకు ఒకటి పడ్డది. కొన్నిసార్లు పొద్దున్నాను కూర్చున్నాం అక్కడ పడదు. ఈ మధ్య రవ్వులు అయితే అసలే పడతలేవు. జస్ట్ 1 hour గ్యాప్ కూరమన్న ఒకటి కొరమైన పడ్డది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ like and subscribe my channel. Thank you very much.